టీమిండియా స్టార్ రిషబ్ పంత్ వన్డే మ్యాచ్ ఆడి ఏడాది అయిపోయింది. గత ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో చివరిగా రిషబ్ పంత్ వన్డేలో బరిలోకి దిగాడు. టెస్టుల్లో రెగ్యులర్ ఆటగాడిగా బిజీ అయిన రిషబ్ పంత్ చాన్నాళ్లుగా వన్డే ఫార్మాట్ కు దూరం అయ్యాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులోనూ పంత్కు స్థానం దక్కలేదు. అయితే తాజాగా సొంతగడ్డపై సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కు మాత్రం సెలెక్టర్లు పంత్ను ఎంపిక చేశారు. శుభమన్ గిల్ గైర్ హాజరులో అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని భావించగా సీనియర్ కేఎల్ రాహుల్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. ఇక రాహుల్ కెప్టెన్సీలో సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ ను భారత్ రాంచీ వేదికగా మొదలు పెట్టనుంది. ప్రొటీజ్ జట్టుతో ఆదివారం జరిగే ఈ మ్యాచ్ తుది జట్టు కూర్పు పంత్ స్థానం గురించి చర్చ నడుస్తుండగా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌత్ ఆఫ్రికాతో తొలి వన్డేకు ముందు శనివారం మీడియాతో మాట్లాడిన కేఎల్ రాహుల్ పంత్ గురించి ప్రశ్న ఎదురైంది. వికెట్ కీపర్ గా పంత్ను ఆడిస్తారా లేకుంటే మీరే కీపర్ గా వ్యవహరిస్తారా అని విలేకరు అడిగిన ప్రశ్నకు కేఎల్ రాహుల్ బదులిస్తూ రిషబ్ పంత్ స్పెషలిస్ట్ బ్యాటర్ గా ఆడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని హింట్ ఇచ్చాడు. తుది జట్టులో అతడు తప్పక ఉంటాడు. అయితే వికెట్ కీపర్ గా తాను ఉంటాడా లేదా నేనే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తానా అనేది రేపు మ్యాచ్ టైంలో తెలుస్తుంది అని రాహుల్ పేర్కొన్నాడు. మొత్తానికి తుది జట్టులో పంత్కు చోటు ఉందని చెప్పి అతడి వన్డే ఎంట్రీని రాహుల్ ధృవీకరించేశాడు. కాగా 2 ఏళ్లుగా కేఎల్ రాహుల్ వన్డేల్లో టీమిండియా వికెట్ కీపర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసింది. అయితే సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో కెప్టెన్సీ చేస్తున్నందున కీపర్ గా అదనపు భారాన్ని అతడు పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రొటీజ్ జట్టు చేతిలో టెస్టులో టీమిండియా 2-0తో వైట్ వాష్ కు గురైన విషయం తెలిసిందే. ఈ టెస్టు సిరీస్ లో పంత్తో సహా కీలక బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. మరి వన్డేలోనైనా రాణిస్తారో లేదో చూడాలి.